ప్రజావాణి కార్యక్రమంలో సమస్య పరిష్కరించాలని ప్రజలు చేసిన దరఖాస్తులు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి 52 సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలు అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ నుండి సిఫారసు చేసిన ప్రజా సమస్యలకు వెనువెంట పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. మీకు రైతు బంధు ఎవరికి ఇప్పుడు మీ అన్న ఎప్పుడు చనిపోయారు? 2 సంవత్సరాలు అయింది. మీ 3 సంవత్సరాలు. మీ ఆయనకి ఎప్పుడైనా రైతు బంధు వచ్చిందా? ఒక పని చేయండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఉంటే రండి, నాకు రిసిప్ట్ ఇవ్వండి. మీరు తీసుకోరండి. సోమవారం మీరు రావాలి. వేరే రోజులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. మా ధరణిలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో మీరు మాట్లాడండి. సైన్ కాకుండా అయితే మీరు కూడా రాయండి. దాని తర్వాత ఎక్కడైనా కొత్త లోపం జరిగి ఉంటే వీటిని సరి చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇప్పటి వరకు దాంట్లో ఆర్డర్ ఇవ్వలేదు. సో మీది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఆల్మోస్ట్ లక్షలాది మందికి ఇలాంటి సమస్య ఉంటుంది. సార్ అయితే మా డాడీ సార్ వీళ్ళ అబ్బాయి 2012లో చనిపోయాడు, 2012లో. కానీ పెన్షన్ ఆఫీస్ మాత్రం 2015లో సార్. శాంక్షన్ అయినాక 2 months ఇప్పుడు దాంట్లో లింక్ చేయడానికి ఓకే. ఇదైతే మా పరిధిలో ఉంది, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.